825 సీసాల పట్టివేత. వైకాపా నాయకుడి ప్రధాన సూత్రధారి. ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సునీల్ బుధవారం వివరాలు వెల్లడించారు. మొండ్లమూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి కారులోకి మద్యం కేసులు ఎక్కిస్తుండగా ఎస్సీబీ సిబ్బంది దాడి చేసి 20 కేసులు పట్టుకున్నారు. కార్ డ్రైవర్ శ్రీరామ్ కొండయ్యను అదుపులో తీసుకుని విచారించగా మండలంలోని పెదవలగల్లు పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్కి తీసుకెళ్తున్నట్టు చెప్పారు. ఆ ప్రాంతాల నివాసం ఉండే ఈరన్ రెడ్డి మాలకొండారెడ్డి ఇంటిని తనిఖీ చేస్తే మద్యం భారీగా దొరికిందన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. చేయగా 223 మద్యం కేసులు బయటపడ్డాయి. పెదవుల్లగల్లు, ముండ్లమూడు, మారెళ్ల గ్రామాల్లోని ప్రభుత్వం మద్యం దుకాణాల నుంచి ఈ కేసులు నిందితులు సేకరించారు. ఘటనకు సూత్రధారిగా వహిస్తున్న వైకాపా ముఖ్య నాయకుడు మేడం రమణారెడ్డి, మద్యం నిల్వ చేసిన మాలకొండారెడ్డి, డ్రైవర్ కొండయ్య, వీరికి సహకరించిన చిన్నబాల, 3 దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు షేక్ అంజిబాబు, గండి జక్రయ్య, గోపిరెడ్డి వెంకటరెడ్డితో పాటు 6 సేల్స్మెన్లపై కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. రమణారెడ్డి, అంజిబాబులు తప్ప మిగిలిన వారిని అరెస్ట్ చేశామన్నారు. 11,825 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ 20.63 లక్షలు ఉంటుందని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ కె నాగేశ్వర ఇతర సిబ్బంది పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే